Good evening, students. I'm Dr. Yamuna. We are here to discuss about first semester important questions, which will be helpful for your semester examination. So I'm here to explain you the basic things and the 4 marks questions, as we have already discussed in the last live session. That is, we will have the examination pattern as 4 marks questions. Each unit will have an equal weightage. సో ప్రతి యూనిట్ కూడా మనం చక్కగా అన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఏం హెల్ప్ చేస్తాను అంటే, మీకు ఈచ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. యాజ్ వీఆర్ ఆల్ ద ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ అంటే మనం 10th ఇంటర్లో చదువుకోకుండా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వచ్చి ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వడానికి ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ అవుట్ హియర్. సో ఫస్ట్ చాప్టర్ మనం ప్రోగ్రామింగ్ ఇన్ సి చదువుతున్నాం. ప్రోగ్రామింగ్ ఇన్ సిలో it is the basic programming language which is very much helpful and very much required for the students of computer science. బీటెక్ చదివినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ చదివినా, అండ్ వన్ మోర్ థింగ్, బీటెక్ చదివితే మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వై మ్యామ్? డెఫినెట్గా మనకు ఆ క్వశ్చన్ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము అంటే, ఐ మీన్ ఈ క్వశ్చన్ వచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ ఏంటి అంటే, సి లాంగ్వేజ్ ఇస్ ద ఫండమెంటల్ ఫర్ ఆల్ అదర్ కంప్యూటర్ లాంగ్వేజెస్. నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, సి లాంగ్వేజ్కి ఫర్దర్గా C++ నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, ఆర్ నేర్చుకున్నా, ఎవ్రీబడి ఆర్ డిపెండెంట్ ఆన్ సి లాంగ్వేజ్. సో ఇక్కడ నీకు బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ తెలుస్తాయి. ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ తెలిస్తే యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? So coming into the programming language, first unit, your syllabus is divided into 4 units. So we'll start with the unit 1, and today I will discuss your short answer questions. Chinna questions and short answer questions and small questions. 4 marks questions ki మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఏంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎలా ఆన్సర్ చేయాలి అన్నది we'll discuss. So going into the further, so first question we may expect, దీస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నేను అనుకుంటున్నాను ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చేమో మీకు అనేసి. సో ఇవే కాదు, యూ కెన్ లెర్న్ మోర్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అన్ ఆల్గరిథమ్, రైట్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఆల్గరిథమ్. అందరూ రాస్తారు ప్రోగ్రామ్, బట్ గుడ్ కోడింగ్ కావాలి. సో గుడ్ కోడింగ్ కావాలి అంటే ఫస్ట్ మన ఆల్గరిథమ్ రాయాలి. ఆల్గరిథమ్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. నేను అసైన్మెంట్ రాయండి, సబ్మిట్ చేయండి అంటే, నాకు సబ్మిట్ చేసిన తర్వాత వచ్చి రాస్తాం మేడం అని అనలేం కదా. సో మనం ఏం చేస్తాం, యూ విల్ టేక్ ద A4 షీట్ పేపర్స్, యూ విల్ గివ్ అ మార్జిన్, యూ విల్ రైట్ ద హెడింగ్, యూ విల్ రైట్ ద క్వశ్చన్ విత్ black pen, answer with blue pen. So this is the procedure. After writing your 5 questions for your assignment, you will submit it to the teacher. సో ఇది ప్రొసీజర్. సో అలాగే ఏ పని చేయడానికి కూడా మనం అందరం ఏమనుకుంటాం, ఒక ప్రొసీజర్ ఉండాలి, వెనకది ముందు వెనక చేయలేం. సో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ ఎనీ టాస్క్. ఒక పని చేయాలి, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, విల్ టేక్ 2 ఇన్పుట్ వాల్యూస్. ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం? అడిషన్కి నెంబర్స్ అయితే విల్ టేక్ ఇంటీజర్స్, క్యారెక్టర్స్ అయితే విల్ టేక్ ఫ్లోట్. సో బేస్డ్ ఆన్ ద డేటా మనం ఆల్రెడీ సిలబస్ అంతా చదివేసాం కాబట్టి A+B అంటే ఆ A+B ఎలాంటి డేటా టైప్ ఉండాలి అన్నది మనం ప్రోగ్రామ్లో రాసుకుంటాం. ఫర్ దిస్ క్వశ్చన్ హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ అల్గోరిథమ్. సో అన్ అల్గోరిథమ్ మీరు డెఫినేషన్ రాసేయండి అన్న ఇక్కడ చక్కగా. అన్ ఆల్గోరిథమ్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఒక పని చేయడానికి మనం ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇన్పుట్ ఇవ్వాలి, ప్రాసెస్ చేయడానికి ఎగ్జిక్యూటబుల్ కోడ్ రాయాలి వాయిడ్ మెయిన్ లోపల, మనకు అది అవుట్పుట్ ప్రింట్ఎఫ్ లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో డిజైన్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ సాల్వ్ ఎ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. సో ఒక పని చేయడానికి మనం ఊరికేనే రాయం కదా. ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, ఫైండ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా ఏదో ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ ని జస్ట్ ఒక స్కెలిటన్,
ఎలా స్టెప్ బై స్టెప్ రాయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి, ఏం ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, లాజిక్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అని చెప్పేది ఆల్గారిథం. సో దీనికి మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అవ్వాలి, అప్పుడు అది గుడ్ అవుతుంది, రైట్? సో ఫైనైట్నెస్, డెఫినిట్నెస్, ఇన్పుట్, అవుట్పుట్, ఎఫెక్టివ్నెస్. సో ఫైనైట్నెస్ అంటే I'll take an example of while loop here. So we'll start from 1 to 10. సో వైల్ లూప్ లో మీరు మల్టిప్లికేషన్ టేబుల్ ప్రోగ్రామ్ రాసే ఉంటారు, లేదా ప్రింట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. సో మీకు ఇనిషియలైజేషన్, టర్మినేషన్ రెండు అవసరమే, రెండు పెడితే కానీ మీకు లూప్ ఎండ్ అవ్వదు. సో మనం 1 నుంచి స్టార్ట్ చేసి టర్మినేషన్ ఇవ్వలేదు అనుకోండి, అది ఇన్ఫైనైట్ కి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆల్గారిథం రాస్తే ద ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ఫైనైట్. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏమి ఇవ్వాలి, ఫైనైట్నెస్ చూపించాలి. ఇట్ షుడ్ ఆల్వేస్ టర్మినేట్ ఆఫ్టర్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ అవ్వాలి. ఓకే, సో డెఫినిట్నెస్, ఈచ్ స్టెప్ మస్ట్ బి క్లియర్లీ అండ్ అన్అంబిగ్యూయస్లీ డిఫైన్డ్. అక్కడ మనకి కన్ఫ్యూషన్ ఉండదు, ట్రూ ఆ ఫాల్సా, ఎటు వెళ్ళాలి అన్న కన్ఫ్యూషన్ లేకుండా ఇట్ షుడ్ బి క్లియర్. ఓకే, ఇట్ షుడ్ హ్యావ్ 0 or more ఇన్పుట్స్. మనం ఇన్పుట్ ఇస్తేనే అది మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇన్పుట్స్ కంపల్సరీగా తీసుకునేలాగా ఉండాలి. అవుట్పుట్, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ 1 అవుట్పుట్. యూ కెన్ హ్యావ్ మోర్ అవుట్పుట్స్ ఫ్రమ్ ద సింగిల్ ప్రోగ్రామ్, but it should have at least a single output. So effectiveness, each step should be simple and executable. మనకి ఖచ్చితంగా దాంతో ఒక పని అవ్వాలి. మనం ప్రోగ్రామ్ లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాస్తాం, దానికి ఒక యూజ్ ఉంది, అందుకోసమే రాస్తాం. స్క్రీన్ క్లియర్ చేయమని చెప్తున్నాం, అన్నెసెసరీ థింగ్స్ రాయకూడదు, అండ్ సింపుల్ గా ఎగ్జిక్యూటబుల్ అయ్యి ఉండాలి, దాంతో ఒక పర్పస్ఫుల్ గా ఉండాలి. సో దిస్ మే బి అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే, సో ఆల్గారిథం గురించి రాయమంటే ఇలా కాకుండా మీకు క్యారెక్టరిస్టిక్స్ అడగకుండా డిఫైన్ అన్ ఆల్గారిథం, గివ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి, రైట్ some 4 lines of code, give an example. Okay, next question, I have taken some simple questions, expected questions. I mean నేను ఏదైతే ఎక్స్పెక్టెడ్ చేశానో అవి మాత్రమే రాశాను, చాలా మంది చాలా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో డ్రా ఏ ఫ్లో చార్ట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers. ఓకే, సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను. సో ఫ్లో చార్ట్ ఏంటి, ఆల్గారిథం తర్వాత మనకి ఫ్లో చార్ట్ వస్తుంది. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది, ఈ ప్రొసీజర్ ని మనం ఏం చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ రాస్తేనేమో వి కాల్ ఇట్ యాజ్ ఆల్గారిథం. అలా కాకుండా పిక్చోరియల్ రిప్రజెంటేషన్, మనం ఏదైతే డయాగ్రమాటిక్ గా చూపిస్తామో దట్ ఈస్ కాల్డ్ అ ఫ్లో చార్ట్. సో ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లమ్ ని మనం ఇలా డయాగ్రమాటిక్ గా చూపించాం. సో దీన్ని మనం ఇక్కడ రాసి చూపించాను చూడండి నాన్న. సో స్టార్ట్, ఇనిషియలైజ్, సమ్ ఈక్వల్స్ టు, so start and stop both are shown in an ellipse, and this is trapezium. So input, output both are shown in an trapezium. This is rhombus for decision, this is execution. Okay, ఎప్పుడు కూడా రెక్టాంగిల్ అన్నది ఎగ్జిక్యూటబుల్ పార్ట్ రాస్తాం నాన్న. సో ఈ కనెక్టింగ్ లైన్స్ అన్ని కూడా నీ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా వెళ్ళాలి అన్నది చెప్తుంది. సో ఇఫ్ I is less than or equal to n, go to printf, అక్కడికి నువ్వు లూప్ క్లోజ్ అయిపోతుంది, లేదా ఆ లూప్ లోపలనే ఉంటే నీకేమవుతుంది, ఇది రిపీట్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి నాన్న, నీకు సమ్ ఆఫ్ n నెంబర్స్ అంటే నేను n ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 1 నుంచి 10 వరకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో I ఈక్వల్స్ టు 1, సమ్ ఈక్వల్స్ టు 0 అని యాడ్ చేశాను నేను. సో I by 1, సమ్ కి I యాడ్ చేస్తాం, నెక్స్ట్ I plus 1, I plus 2, I plus 3 till I value becomes 10. సో I less than or equal to 10 అయ్యేంత వరకు, ఇది ఇక్కడ చూడండి అన్న, I less than or equal to n is 10 here, I less than or equal to 10 అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, సమ్ యాడ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే n వాల్యూ 10 కి వచ్చేస్తుందో ఇట్ గోస్ టు నో ప్రింట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ అండ్ స్టాప్. ఓకే, సో ఇలా కాకుండా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫ్లో చార్ట్ అన్నాడు అనుకోండి, ఈ టేబుల్ వేసేసి వీటిని మీరు ప్రాపర్ గా మీకు వచ్చిన విధంగా టేబుల్ లాగానే రాయాలి అన్నది ఏం ఉద్దేశం లేదు, బట్ దీస్ ఆర్ ద సింబల్స్ వి యూస్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద
ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్. ఓకే, ప్రతి సింబల్ కూడా ఏం పని చేస్తుంది అన్నది మీరు అక్కడ రాస్తూ వెళ్తే డెఫినెట్లీ విల్ గెట్ 4 out of 4 marks. Next question, compiler and interpreter. So initially our programming languages are started as machine language, symbolic language and high level language. So machine language is written also is written in zeros and ones. జీరోస్ ఒకట్లు సున్నాలు పెట్టి రాసేవాళ్ళు. దాన్ని మనం రాయలేం కాబట్టి సింబాలిక్ లాంగ్వేజ్ కి రాసుకున్నాం. దాన్ని మళ్ళీ మషిన్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తున్నాం. సో ఏది రాసినా కూడా కంప్యూటర్ కి ఏమర్థమవుతుంది? ఓన్లీ మషిన్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ ఒకటే మెషిన్ లాంగ్వేజ్ ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో మనం ఏది రాసినా కూడా కంప్యూటర్ కి తిరిగి వెళ్ళి ఏం చేయాలి? అది మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇలా కన్వర్ట్ చేసేవి ఏంటి అంటే ట్రాన్స్లేటర్స్, రైట్? ఈ ట్రాన్స్లేటర్స్ అసెంబ్లర్ ఒకటి, కంపైలర్ ఒకటి, ఇంటర్ప్రిటర్ ఒకటి. ఓకే, సో అసెంబ్లర్ అన్నది సింబాలిక్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అది ఇక్కడ మీకు అక్కర్లేదు ఈ సిలబస్ లో. నెక్స్ట్ కంపైలర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ హై లెవెల్ సోర్స్ కోడ్. నువ్వు రాసే 10 lines ఆఫ్ కోడ్ కావచ్చు, 100 lines ఆఫ్ కోడ్ కావచ్చు, 1000 lines ఆఫ్ కోడ్ అంతటిని ట్రాన్స్లేట్ చేసేసి ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఓబీజే ఫైల్, ఆబ్జెక్ట్ కోడ్ అని అంటాం, విచ్ ఇస్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ అండ్ దట్ ప్రోగ్రామ్ కెన్ దెన్ బి ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ రీకంపైలేషన్. ఒకసారి కంపైల్ చేసుకుంటే దాన్ని మళ్ళీ మనం కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కంపైలర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే సి అండ్ C++ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ గోస్ టు ఇంటర్ప్రిటర్. సో ఇది కూడా ట్రాన్స్లేటర్ ఏనా? ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేసేసి మనకి ఇమీడియట్ గా ఎగ్జిక్యూషన్ కి పంపించేస్తుంది. ఇక్కడ ఓబీజే ఫైల్ కానీ ఎగ్జిక్యూటబుల్ కోడ్ కానీ ఏది ఉండదు, రైట్? ఇమీడియట్ గా ఈచ్ లైన్ ని ట్రాన్స్లేట్ చేసేసి ఎగ్జిక్యూషన్ కి పంపించేస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. జావా is both compiled and interpreted language. రెండు కూడా అవసరమా జావాకి? ఓన్లీ ఇంటర్ప్రిటర్ ఉన్నది పైథాన్ లో అండ్ జావా స్క్రిప్ట్ లో. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా గుర్తుండాలి. తర్వాత కూడా మీకు కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాయి అన్నది గుర్తుండాలి. అంటే కంపైలర్ ఏం చేస్తుంది? నువ్వు నీ ఫ్రెండ్ ఒక తమిళ్ మూవీ చూసేసి వచ్చి నీకు మొత్తం సమరీ చెప్తే దట్ ఈస్ కంపైలర్స్ వర్క్. ఓకే, after writing all the code and after completion of your program code, it is giving your compiled code. ఆ కంపైల్ అయిన కోడ్ ని మనం ఏమంటున్నాం? ఓబీజే ఫైల్ అని అంటున్నాం. ఓకే, తర్వాత ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్. ఇక్కడ నేను క్లాస్ చెప్తుంటే పక్కనే నీ ఫ్రెండ్ ఉండి నేను ఏ లైన్ చెప్తున్నాను అన్నది నీకు ట్రాన్స్లేట్ చేస్తే, సినిమాలో అయినా అంతే, నువ్వు తమిళ సినిమాకి వెళ్ళి పక్కన నీ ఫ్రెండ్ ఉండి నీకు ట్రాన్స్లేట్ చేస్తూ ఉందనుకోండి లైన్ బై లైన్, దట్ ఈస్ ఇంటర్ప్రిటర్. Okay, hope you have understood. We'll move on to the next question, source code and object code. Source code, object code, ఇది మీకు క్లాస్ లో టీచర్స్ చెప్పే ఉంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పింది కూడా. సోర్స్ కోడ్ అంటే వాట్ వీ రైట్ ఫర్ ఎగ్జిక్యూషన్. మన ఎడిటర్ లో మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో దట్ ఈస్ ద సోర్స్ కోడ్. అండ్ అది ఎప్పుడైతే కంపైల్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఫైల్ వస్తుందో దట్ ఈస్ ఆబ్జెక్ట్ కోడ్, విచ్ ఇస్ ఎగ్జిక్యూటబుల్ రెడీ, ఎగ్జిక్యూషన్ కి రెడీగా ఉన్నది. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ రాయమంటే విచ్ ఇస్ రిటన్ బై ప్రోగ్రామర్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్, జనరేటెడ్ బై కంపైలర్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్. సో చూడండి అన్న, ఇది కంపైలర్ నువ్వు రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ ని మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చేది. ఇట్ ఈస్ రీడబుల్ బై హ్యూమన్, ఎగ్జిక్యూటబుల్ బై కంప్యూటర్. ఈ జీరోస్ వన్స్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏది అర్థం కాదు నాన్న అది. ఇట్ నీడ్స్ కంపైలేషన్ టు రన్, ఎందుకంటే ఇది ఫ్రెష్ గా వాట్ ఎవర్ వి రైట్ దట్ ఈస్ ద కంపైలేషన్ రిక్వైర్డ్. అండ్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ బై కంప్యూటర్ ఆఫ్టర్ లింకింగ్ ఇఫ్ నీడెడ్. లింకర్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి దాన్ని రికలెక్ట్ చేసుకుందరు, రైట్? సో ఆబ్జెక్ట్ కోడ్, సోర్స్ కోడ్ మనం ఫస్ట్ రాసి కంపైలేషన్ కి Alt F9 అనే కీతో వెళ్ళేది సోర్స్ కోడ్. ఆ తర్వాత ఫైల్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అంటే కంపైల్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ కి రెడీగా ఉన్నది ఆబ్జెక్ట్ కోడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ we can expect linker and loader. అమ్మ ఈ క్వశ్చన్స్ అంటే ఈ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కలిపితే మీకు
లింకర్, లోడర్, కంపైలర్ ఇవన్నీ కలిపితే స్టెప్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అని 12 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇవన్నీ మళ్ళీ అవసరమే మీకు. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అక్కడ రాయొచ్చు, అక్కడ నేర్చుకుంటే ఇక్కడ రాయొచ్చు, రైట్? సో కమింగ్ టు ద లింకర్, లోడర్, మనకు అందరికీ బాగా తెలుసు సి ఇస్ అ కంటైనింగ్ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్. ఆల్రెడీ రెడీగా ఉన్న ఫంక్షన్స్ ని యూజ్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, స్క్వేర్ రూట్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఇలా అన్ని ఫంక్షన్స్ ని ఆల్రెడీ రాసి ఉన్నారు. మనం జస్ట్ వాటిని కాల్ చేసుకొని యూజ్ చేసుకోవడం మాత్రమే. యూజ్ చేసుకోవాలి అంటే మనకి వీటికి కావాల్సిన ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉంది? లైబ్రరీలో. సో ఆ లైబ్రరీని తెచ్చి ఇక్కడ లింకప్ చేసుకోవాలి. లైబ్రరీని తెచ్చి లింకప్ చేసుకోవడం కోసం మనకి ఎవరు పనిచేస్తున్నారు? లింకర్. ఓకే, సో ఇదేం చేస్తుందో చూడండి అన్న, combines all the object code files and libraries into a single executable file. నువ్వు రాసిన కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ కి కన్వర్ట్ చేసేస్తుంది. నీకు కావాల్సిన హెడర్ ఫైల్స్ ని లింక్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ రిజాల్వ్స్ రిఫరెన్సెస్ బిట్వీన్ మాడ్యూల్స్. నువ్వు 2-3 కోడ్స్ ఉంటే అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఇస్తుంది అన్న. సో లోడర్ loads the executable program from disk into memory so that it can be executed by the CPU. ఓకే, ఆబ్జెక్ట్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇక్కడ తయారైంది కదా, దాన్ని తీసుకెళ్లి డిస్క్ నుంచి మెమరీలోకి ఎగ్జిక్యూషన్ కి రెడీ చేస్తుంది. సో దట్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద CPU. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మే బి సి టోకన్స్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ వర్డ్. మీరు ఈ ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటారు కదా, నౌన్, వర్బ్, పంక్చుయేషన్ మార్క్స్, అలాగే ఇక్కడ కూడా స్మాలెస్ట్ వర్డ్ ఇన్ సి లాంగ్వేజ్ is called C token. Okay, so C tokens are the smallest individual units or building blocks of a C program. A program is made up of sequence of tokens. Okay, so sequence of ఒక లైన్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను నాన్న మీకు. Rama is eating an apple. Is eating is a verb, Rama is a noun, apple is a pronoun. So is eating an apple అన్నాం, an is an article. సో అక్కడ ఖచ్చితంగా అది ఉండాలి. ఎందుకు? we have learned the ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో గ్రామర్ లో మనకి ఏం చెప్తుంది? AEIOUల ముందు an ఉండాలి, మిగిలిన వాటి అన్నిటికీ ఏ పెడతాం. సో అలా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. ఇక్కడ సి టోకెన్స్ అన్ని కలిపితే, ఈ సి టోకెన్స్ అన్ని కలిపితే మనకి సి సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అందులో కీవర్డ్స్, కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్, ల్యాప్టాప్ అంటే ల్యాప్టాపే, బుక్ అంటే బుక్కే, అలా కొన్నిటికి మనం ఆల్రెడీ నేమ్స్ పెట్టేసుకున్నాం. నేనన్నా, ఇంకో టీచర్ అన్నా టెక్స్ట్ బుక్ ఏ అవుతుంది, నోట్ బుక్ ఏ అవుతుంది. సో దోస్ ఆర్ ద రిజర్వ్డ్ నేమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ గివెన్. ఓకే, సో దాన్ని మనం ఇంకో దానికి యూజ్ చేయలేం. సో ఇలా మనకి సి లాంగ్వేజ్ లో దేర్ ఆర్ 32 కీవర్డ్స్. ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటారు, రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు, కీవర్డ్స్ అంటారు, ఏదైనా కూడా ఒకటే. అవన్నీ కూడా లోయర్ కేస్ లెటర్స్ లో ఉంటాయి. అవి 32 ఉంటాయి సి లాంగ్వేజ్ లో. వాటిని మనం వేరే యూజెస్ కి యూజ్ చేయకూడదు. రిమెంబర్ దిస్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ ఆర్ ఐడెంటిఫైయర్స్, నేమ్స్ గివెన్ టు వేరియబుల్స్, ఫంక్షన్స్. ఏదైనా నేమ్ చేయాలి కదా, ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఐడెంటిఫైయర్. ఫంక్షన్ కావచ్చు, అరే కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, పాయింటర్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇఫ్ వి గివ్ అ నేమ్ వి కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫై. ఒక పర్సన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్ హిస్ నేమ్. సేమ్ వే. సో కాన్స్టెంట్ ఈజ్ అ వాల్యూ విచ్ ఇస్ నాట్ చేంజింగ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. నువ్వు ఒక్కసారి కాన్స్టెంట్ అని డిక్లేర్ చేస్తే దట్ ఈస్ కామన్, దట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ త్రూ అవుట్ యువర్ ప్రోగ్రామ్. స్ట్రింగ్ విత్ అ టెక్స్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. దాని లోపల నీకు స్పెషల్ సింబల్స్ ఉండొచ్చు, ఓకే, డిజిట్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, ఏవైనా డబుల్ కోట్ లో ఎన్క్లోజ్ చేసి ఉంటే దట్ ఈస్ కాల్డ్ అ స్ట్రింగ్. ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ ఫర్ ఆపరేషన్. యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ద ఆపరేటర్స్. 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. స్పెషల్ సింబల్స్ ఇక్కడ చూడండి నాన్న, దిస్ ఇస్ parenthesis, ఫ్లవర్ బ్రాకెట్స్, దిస్ ఇస్ కాల్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఇదేమో బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడానికి, ఇదేమో ఫంక్షన్ కాల్ కి. ఈ సింబల్స్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమో మనకి అరే ఇండెక్సింగ్ కి యూస్ చేస్తాం. కామా టు సపరేట్ ద ఎలిమెంట్స్,
semicolon to end the statement. Okay, hope you're all with me. Next, coming to variables and constants in C. Okay, so a variable is a memory location whose value can change during program execution. నేను చెప్పాను కదా నాన్న, a equals to 5 ఇస్తే a plus plus చేయొచ్చు, a minus minus చేయొచ్చు, a equals to b చేయొచ్చు. సో దట్ ఈస్ అ వేరియింగ్, అంటే మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అ వేరియబుల్. అదే ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్. మనం పై వాల్యూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఇట్ ఈస్ 3.14. అదేంటి కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, వీ కెనాట్ చేంజ్. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ లో కూడా ఏదైనా వాల్యూని ఫిక్స్డ్ గా పెట్టాలి అంటే వి కీప్ ఇట్ యాజ్ అ కాన్స్టెంట్. దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే వి యూజ్ అ కీవర్డ్ కాల్డ్ CONST. ఓకే, వేరియబుల్ ని డిక్లేర్ చేసే ముందు ఈ డేస్ అన్నవి 7 అని నేను కాన్స్టెంట్ గా పెట్టుకుంటున్నాను, రైట్? సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్, data types. So data types ante what type of value you are storing in the memory and how much memory it takes. దాని కోసం మనకి డేటా టైప్ డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇందులో ప్రైమరీ, డిరైవ్డ్ అండ్ మీ కొన్ని బుక్స్ లో స్ట్రక్చర్స్ యూనియన్స్ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కింద ఇచ్చారు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్, ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా యూజర్ డిఫైన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఇవి ప్రైమరీ డేటా టైప్స్ నానా, ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, డబుల్, ఇవి డిఫైన్ చేసి ఉన్నాయి. ఓకే, ఇవి డిఫైన్ చేసి ఉన్నాయి. ఆల్ ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ అంటే మనకి డెసిమల్ నెంబర్స్ వస్తాయి, క్యారెక్టర్, ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ సింగిల్ కోట్. డబుల్ అంటే ఫ్లోట్ కి ఫ్లోట్ కంటే లార్జర్ వాల్యూ. ఓకే, లార్జర్ ఫ్లోటింగ్ వాల్యూ ఉంటే ఇందులో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకున్నానా, డేటా టైప్స్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ అయినా షార్ట్ క్వశ్చన్ అయినా పక్కా వస్తుంది. ఓకే, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫైర్స్ రాయడానికి కొన్ని రూల్స్. దే మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. ఖచ్చితంగా లెటర్ కానీ అండర్ స్కోర్ తో మాత్రమే బిగిన్ అవ్వాలి. దే కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్ ఆల్సో. నో స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్. మా సి లాంగ్వేజ్ లో ASCII కోడ్ తో మనకి క్యారెక్టర్స్ అన్నది కన్వర్ట్ అవుతాయి కాబట్టి నువ్వు స్పెషల్ క్యారెక్టర్ అంటే బ్లాంక్ స్పేస్ కి, మనం కీబోర్డ్ లో కింద రెక్టాంగిల్ స్పేస్ లో కొంచెం పెద్ద కీ ఉంటుంది, దట్ ఈస్ బ్లాంక్ స్పేస్ వస్తుంది, వైట్ స్పేస్ అని అంట. సో అలా ఎంటీ క్యారెక్టర్ కూడా మనం యూస్ చేయకూడదు, దట్ ఈస్ ఆల్సో ఎ క్యారెక్టర్. ఓకే, సో ఇక్కడ ఎలాంటి స్పెషల్ సింబల్స్ యూస్ చేయొద్దు, ఓన్లీ అండర్ స్కోర్ ని మాత్రం అలౌ చేస్తుంది. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ నువ్వు స్టూడెంట్ అని క్యాపిటల్ ఎస్ తో రాస్తే అలాగే రాయాలి, ఇట్ కెనాట్ బి రిటన్ ఇన్ లోయర్ కేస్. కేస్ సెన్సిటివ్, నువ్వు క్యాప్స్ రాస్తే క్యాప్సే ఉండాలి, లోయర్ కేస్ రాస్తే లోయర్ కేసే ఉండాలి. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఆల్రెడీ చెప్పాను నేను, బుక్ ని బుక్ అనే అంటాం, బుక్ ని తీసుకొచ్చి ఒక పర్సన్ కి నేమ్ ఇవ్వలేం. ఓకే, సో అలాగే కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్స్. షుడ్ నాట్ బి టూ లాంగ్ అండ్ షుడ్ బి మీనింగ్ఫుల్. చాలా పెద్ద పెద్దగా రాయకుండా మీనింగ్ఫుల్ గా ఉండేలాగా. ఎందుకు అంటే చాలా లాంగ్ ఐడెంటిఫైయర్ పెట్టుకున్నాము అంటే మనం టైప్ చేసేటప్పుడు ఎక్కడైనా టైపింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు. సో ఫైనలీ an operator, and operator is to perform any operation. Okay, ఇందులో we have many different things. నేను ఇక్కడ షార్ట్ క్వశ్చన్ అనేసి ఎక్స్ప్లెయిన్ any 4 operators అన్నాను. ఇట్ కెన్ బి సారీ, దీస్ ఆర్ 6 ఆపరేటర్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను మీకు గుర్తున్న ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు గుర్తున్న ఎనీ 4 ఆపరేటర్స్ రాసేయండి. ఓకే, సో ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అ సింబల్ ఇన్ సి, యూజ్ ఇట్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. a+b చేస్తాం, 2+3 చేస్తాం. ఓకే, అలా మనం ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఇలా ఆపరేటర్ ఒక ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేస్తుంది, దానికోసం మనం యూస్ చేస్తాం. సో 4 ఆపరేటర్స్ నేను ఇక్కడ ఏం రాశాను, అర్థమెటిక్ ఆపరేషన్స్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇన్ ఫర్దర్ నెక్స్ట్ క్లాస్, ఇన్ నెక్స్ట్ వీడియో we'll go on with the long questions so that you will understand how the long questions you need to answer. Okay, hope you have enjoyed this video. Okay, so thank you very much for sparing your time, and
All the best for your exam. Thank you.